ఇదిగో చూడు బాబు, 10 మంది పాకిస్తానీలు ఒకేసారి చంద్రుడి పైకి వెళితే ఏంటేంటి 10 మంది పాకిస్తానీలు ఒకేసారి చంద్రుడి మీదకి వెళితేనా? వామ్మో, పెద్ద ప్రాబ్లం కదా. ఒకవేళ 100 మంది పాకిస్తానీలు ఒకేసారి చంద్రుడి పైకి వెళితే ఏంటేంటి 100 మంది పాకిస్తానీలు ఒకేసారి చంద్రుడి పైకి వెళితేనా? ఇది ఇండియాకి పెద్ద ప్రాబ్లం కదా. పోనీ 1000 మంది పాకిస్తానీలు ఒకేసారి చంద్రుడి మీదకి వెళ్ళారనుకో, వామ్మో 1000 మంది పాకిస్తానీల, ఇది ఇండియాకి మరింత ప్రాబ్లం కదా. ఒకవేళ మొత్తం పాకిస్తానీలు అందరూ కలిసి ఒకేసారి చంద్రుడి మీదకి వెళితే ఏంటేంటి ఒకేసారి మొత్తం పాకిస్తానీలు అందరూ కూడా చంద్రుడి మీదకి వెళితేనా? ఇక ఇండియాకి ప్రాబ్లం తీరినట్టేగా. కొంతమంది వ్యక్తులు ఊరికే చిరాకు పడిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళ మీద నౌకర్ల మీద విరుచుకు పడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకడు మన నరసింహారావు. ఆయన తన నౌకర్ మీద ఏ విధంగా విరుచుకు పడుతుంటాడో మీరే గమనించండి. అరే ఓ బద్మాషి కరా, ఏడిపోయినావు బే, పొద్దు గడుస్తుంది పిలుస్తున్నాను, ఏడిపోయినావు? నేను ఏడిపోయినా సార్ ఈడనే ఉన్నా, మళ్ళీ ఈడనే ఉన్నా అంటావేం బే? అవులే, ఏం చేస్తున్నావు? ఏంటి గట్లా చేతులు నిలుముతున్నావు? ఏం లే సార్, మీ తన నౌకరి ఇడ్సబెడదాం అనుకుంటున్నా. నౌకరి ఇడ్సబెడతావు? నౌకరి ఇడ్సబెట్టి ఏం షిప్ప పట్టుకొని అడుక్కుంటావారా? లేదు సార్, నాకు జర ఏరే నౌకరి దొరికింది. నీకు ఏరే నౌకరా? ఎవడు ఇచ్చిండ్రా నీకు ఏరే నౌకరి? ఇక మెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిండ్రానా? మెంటల్ హాస్పిటల్ వాళ్ళ? అరే పిచ్చోడా, మెంటల్ హాస్పిటల్లో నౌకరీ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలా బే? నీకేడున్నదిరా ఎక్స్పీరియన్స్? ఎందుకు లేదు సార్, ఇన్నాళ్ళు మీ తాను పని చేసిన కదా. ఏం రో నా మీదనే జోకులేస్తున్నావు బే? సంపుతా బిడ్డ, ఏందిరా చేతుల? లెటర్ సార్. లెటరా? ఏ గాడిదకు వచ్చింది కా లెటర్? మీకే సార్. రాసిన అడ్డగాడిద ఇవ్వడు? మీ నాయన సార్. నమస్తే కంట్రోలర్ సాబ్. నమస్తే సార్. గా ఏప్రిల్ పోయే బస్ ఎన్నడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓ సారు, గా ఏప్రిల్ పోయే బస్సు ఎన్నడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది అని చెప్పినా కదా. నిజంగా వస్తుందా సార్? నిజంగా వస్తుంది భయ్యా, వెయిట్ చేయి. ఓ సారు, గా ఏప్రిల్ పోయే బస్సు ఎన్నడు వస్తుంది? అరే ఇప్పుడు వస్తుంది అని చెప్పినా కదా సార్. గంటన్నర ముంగట అడిగినా ఇప్పుడు వస్తుంది అన్నారు, గంట ముంగట అడిగినా ఇప్పుడు వస్తుంది అన్నారు, ఇప్పుడు అడిగితే కూడా ఇప్పుడు వస్తుంది అంటున్నారు. ఇంతకు ఎప్పుడు వస్తుంది సార్? అరే తమ్మి, చూసినావు, ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక్కటే మాట ఉంటుంది. నువ్వు ఇంకా 2 గంటలు అయినాక అడిగినా కూడా ఇదే మాట చెప్తా. సమదే నాది, జర సబర్ చేయాలి. సబర్ లేకుంటే ఎట్లా పోయా? బస్సు ఎక్కడికి వస్తారు, సబర్ ఉండదు. అరే ఎక్కడ సబర్ సార్, ఇక్కడ పెళ్ళికి పోయి ఎడుతున్నది, లేట్ అవుతున్నది అంటే మీ బస్సు వస్తలేదు. అరే చూడతా, మీ హైదరాబాద్ రోడ్లు ఎట్లున్నాయి ఎరకలే? రోడ్లు ఎట్లుంటాయి? జర కిందికి మీదికి ఉంటాయి, ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, రైల్వే గేట్లు ఉంటాయి. జర అక్కడిక్కడ జర అంత లేట్ అయితే వస్తుంది. పెళ్ళికి పోయేందుకు ఎందుకు పోయా అంత ఫికర్ చేస్తున్నావు? జర తిన్నికి పోరాదు, జర మెల్లగా పో. ఏమవుతుంది? నువ్వు పోకపోతే ఆడ పెళ్ళి ఏమన్నా అయిపోతుందా? మళ్ళీ అయిపోదా సార్? ఎందుకు అయిపోతుంది పోయా? ఇంకా పెళ్ళి కొడుకు నేనే కదా సార్. డాక్టర్ నమస్కారం సార్. నమస్కారం, రండి. డాక్టర్, ఈ మధ్య నాకు ఎవరేం చెప్పినా తిక్క తిక్కగా వినిపిస్తుంది సార్. ఏంటంటే నీకు ఎవరేం చెప్పినా తిక్క తిక్కగా వినిపిస్తుందా? అవును సార్, ఎవరేం చెప్పినా తిక్క తిక్కగా వినిపిస్తుంది సార్. ఓహో, అయితే నీకు వచ్చిన జబ్బేంటో నాకు తెలుసు. నీకు మందులు రాసిస్తాను. ఒక్కొక్క టాబ్లెట్ రోజుకు 3 సార్లు వేసుకో. ఎవరు కాదు సార్, ఒక్కొక్క టాబ్లెట్ ఒకసారిగా సార్ రోజుకి వేసుకునేది. 3 సార్లు ఎలా వేసుకుంటారు సార్? కొందరి మేనరిజమ్స్ ఎలా ఉంటాయి, మామూలుగా చూస్తూనే మళ్ళీ దాన్ని అడుగుతూ ఉంటారు. అలాంటి మేనరిజమ్స్ చూడటానికి గమ్మత్తుగా ఉంటాయి. ఎవరైనా భోంచేస్తుంటే చూసి ఏం చేస్తున్నావు? భోంచేస్తున్నా? అచ్చా, చెయ్యి చెయ్యి చెయ్యి. అలాగే ఎవరైనా నిద్రపోతుంటే కొట్టి మరీ లేపుతారు. హే రమేష్, లేవు లేవు, ఏంటి నిద్రపోతున్నావా? అచ్చా పండుకో పండుకో. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. అలాగే ఓ చోట ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పేరు రాములు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి అందరు రకరకాల మనుషులందరూ వచ్చారు, పలకరిస్తున్నారు. చాలామంది క్యాజువల్గా వచ్చి, అయ్యో పాపం రాములన్న చాలా మంచోడు ఉండే, పాపం ఎట్లా చచ్చిపోయిండో, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ మాత్రం బ్యూటీ పార్లర్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చింది. ఓ ఏమైందండి, చచ్చిపోయాడా? లేదమ్మా, ఊకేనా ఆయన పడుకుంటే మేము దుప్పటి కప్పినాం. ఓ ఏం సారీ అండి, యాక్చువల్గా ఇంతమంది ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవకూడదు కదా. ఏమ్మా, డాక్టర్ ఏమన్నా ఏడవద్దని చెప్పిండా? నో, అలాంటిది ఏం లేదండి. డాక్టర్ ఏమి ఏడవద్దని చెప్పలేదు, కానీ నేను బ్యూటీ పార్లర్ నుంచి డైరెక్ట్గా వస్తున్నాను కదా, ఈ మేకప్ లిప్స్టిక్ ఇదంతా ఏడిస్తే పోతుంది కదా, అందుకని ఏడవకూడదనమాట. కాదంటే నేను రేపు ఏడుస్తానే.
ఈవిడిలా అంది. ఒక ఆవిడ మాత్రం రాములన్న చాలా మంచోడని మెచ్చుకుంటుంది. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటారు కదా, అలాగే ఆవిడ కూడా చాలా మంచోడు ఉండే ఇక రాములన్న. ఎట్లా చచ్చిపోయిండో ఏమో. యాక్చువల్గా ఆయనకి లేడీస్ అంటే ఎంత ఇష్టమో, ఎవరన్నా లేడీస్ అట్లా పోతుంటే గట్లనే చూస్తుండే. ఆయన డ్యూటీకి పోయేటప్పుడు ఎవరన్నా మంచి లేడీస్కి ఇట్లా కనబడితే ఆ రోజు డ్యూటీకే పోకనే పోతుండే. చాలా మంచోడు ఉండే ఇక రాములన్న. పాపం ఎట్లా చచ్చిపోయిండో అనగానే ఆ చనిపోయిన అతని భార్య రీజన్స్ చెప్పడం మొదలెట్టింది, ఆయన ఎలా చనిపోయాడు. ఏం చేయాలి వదినే, డ్యూటీకి ఎంత వచ్చిండు, చక్కగా ఇంటికి వచ్చి స్నానం చేస్తా అన్నాడు. ఎన్నడు చేయలే కదా చేయమన్నా. ఇక ఆయన స్నానం చేస్తా పోయిండు, నేను నీళ్ళు తెచ్చి పోస్తా పోయినా. ఆయన స్నానం చేస్తున్నాడు, నేను నీళ్ళు తెచ్చి పోస్తా పోయినా. ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ ఖతం చేసిండు. మళ్ళీ కూడా నేనేమనుకోలే. ఇక అన్నాడు అన్నం తింటా అంటే తినుమన్నా. నేను పెడతా పోయినా ఆయన తింటా పోయిండు, నేను పెడతా పోయినా ఆయన తింటా పోయిండు, నేను పెడతా పోయినా ఆయన తింటా పోయిండు. ఇంట్లో అందరికి వండింది ఒక్కడే తిన్నాడు. ఏం చేయాలి? ఇక అన్నాడు పడుకుంటే నిద్రపోతాడేమో అనుకున్నా. పడుకున్నాడు, కాళ్ళు గుంజుతున్నాయి అన్నాడు. అదినే కాళ్ళు విసికిన. మళ్ళీ అన్నాడు చేతులు గుంజుతున్నాయి అన్నాడు. చేతులు విసికిన. ఇక అన్నాడు గొంతు నొప్పి అన్నాడు. అదినే గొంతు విసికిన. ఆ తర్వాత ఈ చావు చూసి ఒక ఆవిడ కామెంట్ అనమాట. ఇక్కడ చావు ఎందుకంటే చాలా గ్రాండ్గా జరిగింది. దాన్ని చూసి ఆవిడ కామెంటరీ, రాములన్న సావు ఎంత గ్రాండ్గా అయిందో. ఇంత దొడ్డుగున్నాడు కదా, 8 మంది బట్టి మోసుకపోయిండ్రు. పూలు చల్లిండ్రు, పైసలు చల్లిండ్రు, డప్పులు తెప్పించిండ్రు, డ్యాన్సులు వేసిండ్రు, ఆ అంటే అమలాపురం పాట పెట్టిండ్రు. ఓ ధూమ్ధామ్ చేసిండ్రు అక్క. ఆయనకి ఇట్లా బతికున్నుంటే ఆ సావు చూసుకొని ఎంత ఖుషి అవుతుండేనో. అది వేములవాడ బస్టాండ్. రకరకాల వ్యక్తులు బస్సులు ఎక్కుతున్నారు. టికెట్స్, మీది బాబు టికెట్స్, మీదమ్మ టికెట్స్, బైసాబ్ టికెట్ తీసుకో, ఎడికి పోవాలి? సిరిసిల్ల 2 టికెట్లు, సిరిసిల్ల 2 టికెట్లు తీసుకో. మీరు ఒకరు, ఇంకెవరు సార్, ఇంకెవరు మీతో ఎవరున్నారు? నాతో ఎవరు ఉంటారు, నేనే ఉన్నా. మీతో మీరే ఉన్నారా? మళ్ళీ 2 టికెట్లు ఎందుకు? అరే భయ్, ఇవాళ రేపు జమానా మంచిగా లేదు, దునియా గలీజ్ అయిపోయింది. పిక్ పాకెటర్లు ఉంటారు, దొంగోళ్ళు ఉంటారు, ఎట్లంటే అట్లా ఉన్నారు. ఎరకనా? ఎందుకైనా మంచిదని 2 తీసుకున్నా. ఒక్కడి పోతే ఒక్కటి ఉంటుంది. ఓహో, చాలా బాగా ఆలోచించారు సార్, మీరు మంచిగా సోంచాయించారు. సరే, ఇప్పుడు ఒక్కడి పోతే ఒక్కటి ఉంటుంది అన్నారు, మళ్ళీ 2 పోతే ఏమవుతుంది? అరే పాగలు కానీ అరవై 2 పోతే నా దగ్గర బస్ పాస్ లేదా? 2 పోతే బస్ పాస్ ఉన్నా? అమ్మో, నువ్వు జర అలాగే కనబడుతున్నావు. ఓ అన్న, ఇంకా బస్ పాస్ కూడా పోతే ఏం చేస్తావే? అరే పాగలు కానీ నువ్వు కూడా బస్ పాస్ పోతే ఏమున్నది, నేను ఆర్టీసీ స్టాఫ్ కాదు. మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంది. ఒక ముసలామె రైలు పట్టాల పొంటి నడుచుకుంటూ పోతుంది. వెనక నుంచి రైలు వస్తుంది. డ్రైవర్ చూశాడు. పాప ముసలామె మీద జాలిపడి, ఓవ్వా ఏడికి పోతున్నావు? పోతున్నా బిడ్డ మా ఊరికి. మీ ఊరికి పోతున్నావా? ఎండలా ఎంతసేపు నడుస్తావు? రా రైల్లో కూర్చో, తీసుకుపోయి ఆడ దించుతా అన్నాడు ట్రైన్ స్లో చేసి. అనగా నా ముసలావిడంది, వద్దులే బిడ్డ పోని, నువ్వు లేమ్మా కూర్చో, ఎందుకు మగమాట పడుతున్నావు? టికెట్ లేకపోయినా ఏం పర్వాలేదు, పాపం ముసలిదాని కదా, వచ్చి కూర్చో. లే బిడ్డ, వద్దు బిడ్డ, ఎందుకంటే నేను నడుచుకుంటా పోతా, నాకు జర జల్దీ పోయి ఎడుతున్నది. నిమ్మకాయలు బాబు, ఎలాగిస్తున్నావు? వేటి నిమ్మకాయలు? రూపాయికి 3. అబ్బో, చాలా ఎక్కువ చెప్పావు. ఎక్కువ చెప్పినా అయితే ఒక్కటి తీసుకో. ఒక వ్యక్తి ఒక ఫేమస్ హోటల్కి వెళ్ళి 2 ఆమ్లెట్లు ఆర్డర్ చేశాడు. బేరర్ 2 ఆమ్లెట్లు పట్టుకరా. మంచి సార్, ఇప్పుడే తెస్తా. జర జల్దీ తీసుకురా. అట్లానే సార్, ఇప్పుడే తెస్తా. బేరర్ ఏమైంది? 2 ఆమ్లెట్లు చెప్పినా కదా, ఇప్పుడే తెస్తా సార్. ఏమయ్యా ఎంతసేపు? ఇప్పుడే తెస్తా సార్. ఇతను ఇప్పుడే తెస్తా అంటున్నాడు కానీ ఆమ్లెట్ తీసుకురాలేదు. నాకు కోపం వచ్చి హోటల్ ఓనర్ని వెళ్ళి అడిగాడు, అరే ఏం సార్ 2 ఆమ్లెట్లు ఇస్తే ఇంతసేపటి దాకా తీసుకురానే లేదు, ఏం హోటల్ మీది? అట్లానా సార్, ఆమ్లెట్లు ఆర్డర్ ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఆర్డరు? గడ్డం అబ్బాయికా? ఏమో, నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయనకి గడ్డం లేదు, ఇప్పటికి పెరుగుంటుంది చూసుకోండి. అంత లేట్ అయిందా? అరే సార్కి జరా జల్దీ ఆమ్లెట్ తెచ్చియండి రా. ఈ లోపల ఒక వెయిటర్ బయటకు వచ్చాడు. సార్, అన్నం తినేటోళ్ళందరూ జర మంచిగా చూసుకొని తినండి సార్. ఏమైంది? ఏం లేదు సార్, మా హోటల్ ఓనర్ పన్ను కనబడతలేదు, పెట్టుడు పన్ను ఉండే, అది ఏమైందో ఎన్నో అన్నంలోకి ఇట్లా ఏమన్నా కలిసిపోయిందేమో, జర మంచిగా చూసుకొని తినండి. చూసుకుంటున్నాం పో. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఆమ్లెట్ అడిగిన కస్టమర్కి
బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంది భయ ఇది? అరే 2 ఆమ్లెట్లకు 64 రూపాయలా? ఏమయ్యా మీ దగ్గర గుడ్లు దొరకవా? అరే గుడ్లు మస్తు దొరుకుతాయి సార్, కానీ మీ అసంటి కస్టమర్లే దొరకరు. మన 7 కొండలు అంటే 7 హిల్స్ ఎప్పుడు ఏరోప్లేన్ ఎక్కలే. అసలు ఈ ఏరోప్లేను ఎట్లుంటుందో చూద్దామని చెన్నాల నుంచి కలలు కన్నాడు. ఎప్పటికైనా జిందగీలో ఒక్కసారన్నా ఎక్కాలనుకున్నాడు. అయితే ఆయనకు ఒక డౌట్ ఉన్నది. ఇంత పెద్ద ఏరోప్లేన్కు అసలు పెయింటింగ్ ఎట్లా చేస్తారు అన్న డౌట్. వాళ్ళ ఫ్రెండ్ సుబ్బారావుని అడిగిండు ఒకసారి. అరే సుబ్బు, ఈ ఏరోప్లేన్ ఇంత పెద్దగా ఉంటుంది కదరా, దీనికి రంగు ఎట్లేస్తారు బే? అరే అవులే, ఆయన తెరకలేదారా? అది ఇంత కింద ఉన్నప్పుడు ఇంత పెద్దగా ఉంటుంది, కానీ పైకి పోయినప్పుడు ఎంత అవుతుందిరా? ఇంత అవుతుంది. మళ్ళీ అప్పుడు డుబుక్కున పెయింట్లో ముంచి తీస్తారు. ఇంత తెలుసు అనమాట మన 7 హిల్స్ 7 కొండలకి. ఒక్కసారి ఈయనకు కూడా ఆ ఏరోప్లేన్ ఎక్కే అవకాశం వచ్చింది. ఈయన ఏరోప్లేన్ ఎక్కాడు. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మన 7 కొండలు అదే మన 7 హిల్స్ ఫస్ట్ టైం పోయి ఏరోప్లేన్ ఎక్కిండు. ఏరోప్లేన్ ఎక్కినాక చాలా ఖుషి అయిపోయాడు. చాలా బాగున్నది ఈ ఏరోప్లేన్. అరే జిందగీలో అసలు ఎక్కుతానో లేదు అనుకున్నా భయ్, మంచి మోకా దొరికింది ఇవాళ ఎక్కినా. ఓ నా ఏడికి పోవాలి నువ్వు? అదే ఏడికి పోవాలి? దుబాయ్ పోవాలి. నేను కూడా దుబాయ్కే పోతున్నా. అనే ఈ ప్లేన్ దుబాయ్కి చక్కగా దుబాయ్కి పోతుందా? మధ్యలో ఏమన్నా స్టాప్లు ఉంటాయా? ఏడుండవు, చక్కగా దుబాయ్కి పోతుంది. అట్లా నా మధ్యలో ఏమన్నా సిగ్నల్ లైట్లు, ఈ స్పీడ్ బ్రేకర్లు ఇట్లా ఏమైనా ఉంటాయా? కామ్గా కూర్చోవా? లేదు సార్, తెలియక అడుగుతున్నా. ఈ మధ్యలో పెట్రోల్ గిట్ల అయిపోతే ఈ డ్రైవర్ దిగి ఏమన్నా వెనక నుంచి నూకమంటాడా ఏంది? ఎక్కడ తిక్కలోనిరా నువ్వు? కామ్గా నోరు మూసుకొని కూర్చో. అన్నా జర కిందికి చూడు, కిందికి చూడు. అరే ఎంత పైకి వచ్చేసినాంలే. ఇవో మనుషులు చూసినావు, కింద సీమల లెక్క కనబడుతున్నారు. నోరు మూయవా? విమానం ఇంకా ఎగరనే లేదు. ఆ కింద ఉన్నాయి నిజంగా సీమలే, మనుషులు కాదు. ఏం సీనన్నా, ఏం నున్నగా కనబడుతున్నావు? ఏం సంగతి? ఏమరా మళ్ళీ మంచిగా నావురా? మంచిగా నీ సంగతి చెప్పు. నున్నగా ఏం తయారైనట్లే? అరే ఇప్పుడే కాదురా, నువ్వు ఎప్పుడన్నా చూడు నున్నగానే ఉంటా. ఎందుకేరకనా, నేను రోజుకు 2 సార్లు గడ్డం గీక్తా కదా. 2 సార్లా? మళ్ళా నువ్వు? నేను 40 సార్లు గీక్తా. ఎన్ని? 40 సార్లు. 40 సార్లు పిచ్చాను వారా? 40 సార్లు గీకుతారా గడ్డం ఎప్పుడన్నా? నువ్వు ఒకటే. నేను మొన్ననే కటింగ్ షాప్ ఓపెన్ చేసినంటే. అన్నా అన్నా ఇట్లా అన్న. ఏందిరా? ఏంది? ఇగో దీపావళి నాడు మనం ఇట్లా భూచక్రాలు కాలుస్తాం, అది చిచ్చుబుడ్లు కాలుస్తాం, పటాకాలు కూడా కాలుస్తాం, తర్వాత పూల చెడులు కాలుస్తాం. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి అన్న. అవన్నీ మంచిగా కనపడతాయి, రంగులు కనపడతాయి. నాకు ఒక్కటి వశపడతలేదన్నా. ఏంటది? ఇప్పుడు సీసాల ఉసుక పోసి రాకెట్ పెడతాం. రాకెట్ పెట్టి ఇలా ఇట్లా దూరం నుంచి అంటిస్తాం. ఇలా ఇట్లా అంటియంగానే అది జుయ్యని పైకి పోతుంది. పైకి పోయి డమ్మని పేలుతుంది. ఆ పేలాక గమ్మత్ ఏంటంటే గదే వశపడతలేదు నాకు. అది పేలంగానే ముందేమో కనపడుతుంది, తర్వాత వినపడుతుంది సప్పుడు జరైనాక. ఎందుకట్లా? అరే అవులా, ఆయన తెరక లేదురా, నీకు కళ్ళేడున్నాయి, జర ముంగటికి లేవు, మళ్ళీ చెవులు జర వెనకకి లేవు, అందుకే ముందుగా కనబడుతుంది, జర వెనక్కి వినబడుతుంది. గట్లనా? గట్లనే మళ్ళా. రాయండి. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ఇందాక నుంచి అర్ధగంట నుంచి చూస్తున్నావు, దిక్కులు చూస్తున్నావేంటి? రాయవా పరీక్ష? లే మేడం, గిడ 5ంటికి సమాధానాలు రాయమని ఉన్నది కదా, ఇంకా 5 కొట్టకపో ఏం చూస్తున్నా. సాధారణంగా ఇప్పటి తరం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు కానీ స్కూల్లో టీచర్స్కి కానీ అనిపిస్తుంది ఇంత తెలివి పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చిందా అని. ఉదాహరణకు తీసుకుంటే మామూలుగా ఇక్కడ ఒక మాస్టర్ పిల్లల్ని అడుగుతున్నాడండి, ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నారు చూద్దాం. పిల్లలు, నిన్న మనం చక్కగా పాట నేర్చుకున్నాం. ఉభయచర జీవులు అంటే అటు నీళ్ళల్లోని ఇటు నెల మీద బతికే జీవులు. ఒరే గోపి, ఉభయచర జీవులు అంటే ఏమిటి? వాటికి ఏదన్నా ఉదాహరణ చెప్పు. నవ్వుతావేవరా? నిన్నే అడిగేది. ఉభయచర జీవులు అంటే ఏమిటి? వాటికి ఏదైనా ఉదాహరణ చెప్పు. దెబ్బలు పడితే అతిథులు వేషాలు వేస్తే నవ్వకుండా చెప్పు. ఉభయచర జీవులు అంటే ఏమిటి? వాటికి ఏదైనా ఉదాహరణ చెప్పు. ఉభయచర జీవులు అంటే నీళ్ళల్లో ఉంటాయి, నెల మీద ఉంటాయి, నీళ్ళది ఉంటే నెల మీద ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి, నెల మీద ఉంటాయి, నీళ్ళది ఉంటే నెల మీద ఉంటాయి, నీళ్ళ. ఆ విషయం అర్థమైంది. ఉదాహరణ చెప్పు. కప్ప. ఓరి యదవా, నిన్న పాఠం చెప్పినప్పుడు కప్ప ఉదాహరణ నేను చెప్పాను. ఇంకో ఉదాహరణ చెప్పు. అయితే ఇంకో కప్ప. అతి తెలివి వేషాలు వేసావంటే దెబ్బలు పడతాయి. అమ్మ తోడు సార్, ఇది నువ్వు చెప్పిన కప్ప కాదు, మా ఇంటికాడు ఉంటుంది, ఇంత దొడ్డుగుంటది, చెంగ చెంగ గెంటుతుంది అనగానే పక్క నుంచి ఒక అమ్మాయి లేచిందండి. మాస్టర్ అండి, నన్ను చెప్పమంటారా? చెప్పమ్మా.
ఎన్ని ఒక 4 చెప్పినా మాస్టారు? 4 చెప్తుందిట్రా, కనీసం నువ్వు ఒక్కటి కూడా చెప్పలేకపోయావు. చెప్పమ్మా. అతను ఏం చెప్పాడండి? అతను ఏం చెప్పాడో వదిలే తల్లి, నువ్వు చెప్పాలనుకున్న వేరే 4 చెప్పు. అతను చెప్పమనండి. అతను ఏం చెప్పాడు చెప్పండి, వెంటనే చెప్పేస్తాను. అప్పటిదాకా చెప్పవా అమ్మ? నేను చెప్పలేను. అతనికి అప్ప చెప్పాడు తల్లి. కప్పు ఒకటి కరెక్టే కదా. అయితే ఆ కప్ప వాళ్ళ మమ్మీ, ఆ కప్ప వాళ్ళ డాడీ, కప్ప వాళ్ళ ఎదురింట అంటే పక్కింటి అంకుల్తో కలిపి మొత్తం 4. పిల్లలు, బ్రాందీ, రమ్ము, విస్కీ ఇవన్నీ మత్తు పానీయాలు, తాగకూడదు, ఆరోగ్యానికి హానికరం. రాము, నువ్వు ఎప్పుడైనా బ్రాందీ, విస్కీ తాగావా? చిచ్చి, ఎప్పుడు తాగలే మేడం. వెరీ గుడ్. ఎందుకు తాగలేదు? మా నాయన తాగొద్దని చెప్పిండు టీచర్. ఓహో, మీ నాన్నగారు తాగొద్దని చెప్పారా? వెరీ గుడ్. పిల్లలకి తల్లిదండ్రులు ఇలాంటి మంచి మాటలే చెప్పాలి. ఇంతకీ మీ నాన్నగారు ఎందుకు తాగొద్దన్నారు? ఎందుకంటే ఇద్దరం తాగితే పైసలు సరిపోవంట టీచర్. ఓహో. ఓ తండ్రి వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నాడండి. రే బేటా, పెద్దగైనాక ఏమైతావురా? ఎవరినైనా? నువ్వేరా, పెద్దగైనాక ఏమైతావు అంటున్నా. నేను డాక్టర్ని అయితేనాయనా. డాక్టర్ అవుతావు, మంచిగున్నదిరా బిడ్డ. ఏ డాక్టర్ అవుతావురా? కండ్ల డాక్టర్ అవుతావా, పండ్ల డాక్టర్ అవుతావా? నేను పండ్ల డాక్టర్ని అయితేనాయనా. పండ్ల డాక్టర్ అవుతావు, గదేందిరా? కండ్లయితే 2 ఉంటాయి, పండ్లయితే 32 ఉంటాయి నాయన. గిరాకీ మంచిగుంటది. ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్స్ ఏ విధంగా మాట్లాడతారో విందాం. ముందుగా నిర్మలమ్మ గారు. మనకందరికి తెలుసు సినీ నటి నిర్మలమ్మ గారు. నాకు తెలిసి ప్రతి సినిమాలోనూ ఎవరినో ఒకరిని తిడుతూనే ఉన్నారండి. తిట్టండి అవి ఇప్పటిదాకా మాట్లాడలేదు. మరి నిర్మలమ్మ గారి కంఠాన్ని అనుకరిస్తాను. మాయదారి సచ్చినాడా, కాలం కర్మం కలిసి రాకపోతే తాడే పావై కరుతాదంట, నాశనం అయిపోతావురా. నీ కాళ్ళు ఇరగా మట్టి కొట్టుకుపోతావు. అలాగే ప్రతి కదలికలోనూ హాస్యాన్ని పుట్టించి నవ్వించేటువంటి కళాకారులు నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారి కంఠం అనుకరిస్తే ఎలా ఉంటుందో విందాం. రాజేంద్ర ప్రసాద్ గారు హిందీ చిత్రాల్లో ఎప్పుడూ నటించలేదండి. ఒకవేళ నటించవలసి వస్తే మామూలుగా తెలుగు చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ డెలివరీ తీసుకుంటే, ఆల్ ఏవే చిలక ఈ ఊరంతా అనుకుంటుంటే లేదు గాని నేరంటే వచ్చిందో ఉలుకు, అబ్బో లవ్వా, అబ్బే పీకేవలే కొత్తిమీరి కాడ, అరే పండు ఇలారా, కొట్టానంటే గోబ గులాబ్ జామ్ అయిపోద్ది, ఆ మొత్తం పెట్టుకోకు. ఈ విధంగా ఉంటే హిందీ చిత్రాలను నటించలేదండి. దేకో ఠాగూర్ సాబ్, కానూన్ కే హాత్ బోత్ లంబే హోతే హై, హథియారా పేక్ దేవ్, వర్నా ఏ గోలీ తుమారే సీనే మే సే నికల్ జాయేగా. ఇలాంటి ఈ డైలాగ్ చెప్పాల్సి వస్తే తెలుగు చిత్రాల్లో బాగా నటించి ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈ హిందీ డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆల్ దేకో ఠాగూర్ సాబ్, కానూన్ కే హాత్ ఎలా బోత్ లంబే హోతే హై, హథియారా పేక్ దేవ్, వర్నా ఏ గోలి ఉంది చూసావా, అది నీ తలకాయలో నుంచి తప్పకుండా దూసుకుపోతుంది. ఆ దంతే తుమ్ యహాసే పౌరం చలే జో హై హో, ఆ బాది నిజంగా తప్పకుండా నై. అదేవిధంగా నవరస నటనా సార్వభౌములు శ్రీ కైకాల సత్యనారాయణ గారి కంఠం, అలాగే శారద గారి నటిమణి ఊర్వశి శారద గారి కంఠం అనుకరిస్తే ఎలా ఉంటుందో విందాం. మామూలుగా సత్యనారాయణ గారు కామెడీగా మాట్లాడవలసి వస్తే ఒక విధంగా ఉంటే, అలాగే సీరియస్గా డైలాగ్ చెప్పాల్సి వస్తే మరో విధంగా ఉంటుంది. కామెడీగా ఏదైనా డైలాగ్ చెప్పాల్సి వస్తే, అమ్మని అమ్మ ఎప్పటికైనా రాజ్యా వస్తాడో నన్ను చంపేస్తాడని భయంగా ఉందయ్యా, అదిగోనయ్యా మాటలోనే రాజ్యా వచ్చాడు, నన్ను ఇక్కడి నుంచి దాటించవయ్యా. ఈ విధంగా ఉంటే సీరియస్గా డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరికి, శారద గారికి సత్యనారాయణ గారికి మధ్య ఇద్దరికి కాంబినేషన్ డైలాగ్ ఏదైనా తీసుకుంటే శారద గారి కంఠంలోనూ సత్యనారాయణ గారి కంఠంలోనూ ఇద్దరి కంఠంలోనూ జీర రావడం జరుగుతుంది. ఏ విధంగానో విందాం. మర్యాదగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టు భారతి, నువ్వు సంతకాలు పెట్టకపోతే అల్లారు ముద్దుగా నువ్వు పెంచే పెద్ద చేసుకున్న నీ కూతుర్ని నీ కళ్ళ ముందే కాల్చి చంపుతాడే నాగరాజు. రాయ్ జగ్గు చూస్తావేరా, మర్యాదగా కాల్చిపడే దాన్ని. భూపతి, 25 సంవత్సరాల క్రితం నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తే క్షమించాను. నా భర్త మీద లేనిపోని నిందలు మోపితే భరించాను భూపతి. అల్లారి ముద్దుగా నేను పెంచి పెద్ద చేసుకునే నా కూతుర్ని నా నుంచి దూరం చెయ్యొద్దు భూపతి, దూరం చెయ్యొద్దు. అలాగే ఏదైనా ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పాల్సి వస్తే మామూలుగా హీరోయిన్తో హీరో గారు చెప్పాలి, ఏమండి మీరు చాలా బాగున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇటువంటి సందర్భంలో ఏదైనా డైలాగ్ చెప్పాల్సి వస్తే ఒక్కొక్క నటుడు తనదైన బాణీలో ఒక్కొక్క విధంగా చెప్తేనండి. ఆంధ్ర జేమ్స్ బాండ్ నటశేఖర కృష్ణ గారైతే అమ్మ చచ్చిపోయావా అమ్మ అని చెప్పాల్సి వచ్చినా, రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా అని చెప్పాల్సి వచ్చినా ఒకే విధంగా ఉంటుందంటారు, ఎక్స్ప్రెషన్ లేకుండా. ఏ విధంగానంటే అమ్మ చచ్చిపోయావా అమ్మ అన్నట్టుగానే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా అంటారు. అలా కాకుండా నిజంగా కృష్ణ గారు రొమాంటిక్గా ఫీల్ అయ్యి గనక ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్పాల్సి వస్తే, తెల్ల చీర మల్లెపూలు పిక్కల పైదాకా నువ్వలా చుక్కల చీర కట్టి అడుగులో అడుగు వేస్తూ వస్తూ ఉంటే నాకేమనిపిస్తోందో చెప్పనా గీత? ఆ బ్రహ్మదేవుడే నా కోసం నిన్ను దివరించే భూలోకానికి పంపించాలనిపిస్తోంది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రం ఒప్పుకుంటే నీ మెళ్ళో నేను 3 ముళ్ళు వేస్తాను. అలాగే అక్కినేని నాగార్జున గారు ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్పాల్సి వస్తే, ఏమండి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో చెప్పన, ఆ దివి నుంచి భూలోకానికి దిగి వచ్చిన అప్సరసలాగా ఉన్నారు. మీరు మాత్రం ఒప్పుకుంటే మీ మెళ్ళలో నేను ఖచ్చితంగా 3 ముళ్ళు వేస్తాను. ఏది మీ నోటితో ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పండి, ఈ జన్మకి మాత్రం చాలనుకుంటా. అలాగే చాలా బాగుంది చిత్రం నుంచి తనకంటూ ఒక ప్రత్యేక బాణిని ఏర్పరచుకున్న ఎల్బి శ్రీరామ్ గారు ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్పాల్సి వస్తే, మరి దెయ్యం దగ్గర నుంచి చెప్పి దొబ్బించుకునేది. చిన్నప్పుడు ప్రేమిస్తే మా అన్నయ్య ఉన్నాడన్న, 10వ తరగతిలో ప్రేమిస్తే మా నాన్నగారు ఉన్నారన్న, ఇప్పుడు డిగ్రీ దాకా వచ్చాను దొన్న పొత్తుల కొన్నాను కదా, కూసంతా ప్రేమించి దొబ్బించుకో. అలాగే సుమన్ గారికి రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పేవారు సాయి కుమార్ గారు. మరి సాయి కుమార్ గారి కంఠంలో ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్తే, హే గీత, నిన్ను చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో చెప్పనా? ఓ దివి నుంచి భూలోకానికి దిగిన అప్సరసలాగున్నా గీత, నువ్వు ఒప్పుకుంటే మాత్రం నీ మెడలో ఖచ్చితంగా 3 ముళ్ళు వేస్తాను. ఏమిటి నా మీద కోపం వచ్చిందా? అలాగే మిస్టర్ పిల్లన్ చిత్రం ద్వారా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఏవిఎస్ గారు ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్తే, హలో ఏమిటి నిన్నే ఇలారా, అబ్బా నిన్నే రమ్మంటుంటే అసలే మావిలేదు. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ విషయం చెప్పాలనుకున్నా. నేను నిన్ను అదే ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమిస్తాను అంటే వెంటనే మా ఆవిడ విడాకులు ఇచ్చి నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తా. ఇంతకీ ఒప్పుకుంటావా? అలాగే డాక్టర్ నూతన్ ప్రసాద్ గారు ఏదైనా రొమాంటిక్ డైలాగ్ చెప్తే, ఇదిగో రాణి కాసుల రంగమ్మ, రాత్రి పూట నిన్ను తెల్ల చీర మల్లెపూలో చూసిన కాడి నుంచి నాకు నిద్ర పట్టట్లేదంటే నమ్ము. రంగమ్మ నిన్ను సోత్తా ఉంటే నా నరాలన్నీ జవ్వు లాగేస్తున్నాయి. ఇదిగో ఈరోజు రాత్రికి మల్లెపూలు పాలకోవా తీసుకుని ఇంటికి వచ్చేయమంటావా? మొత్తానికి జోకులన్నీ చాలా బాగున్నాయి. ఇంతకీ జోకులని ఎక్కడ దొరుకుతాయి ఏంటి? ఎక్కడ దొరకటం ఏంటి బాబు? ఇవన్నీ కొబ్బరివెల్లి శ్రీ మల్లికార్జున ఆడియో సమర్పించిన రివర్స్ గేర్ జోకుల పెట్టలో దొరుకుతాయి బాబు. ఇవన్నీ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున ఆడియో సమర్పించిన రివర్స్ గేర్ జోకులు పెట్టలో దొరుకుతాయా? అయితే ఇంత మంచి క్యాచెట్ మనకి ఇచ్చినటువంటి నిర్మాత ఎం ప్రసాద్ గారికి, సహ నిర్మాత ఎం సతీష్ గారికి, మరియు వాళ్ళ మిత్రబృందం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నా అన్న, ఈ రివర్స్ గేర్ జోకుల పెట్టెలో జోకులు ఇటు ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది నా అన్న. నేను ఇప్పుడే వెంటనే వెళ్ళి ఈ జోకుల పెట్టే క్యాసెట్ని కొనుక్కొని వస్తానా అన్న. అరే ఆగదే ఏంటి నాకంటే ముందెళ్ళి క్యాసెట్ కొనుక్కొని వచ్చేట్టున్నాడు. రే ఆగదే నేను కూడా వస్తున్నా.